మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ వెబ్ సిరీస్ వల్ల చాలా వరకు మనకి ఈ హాలో ఎర్త్ పొటెన్షియల్ ని ముఖ్యంగా యాక్సెస్ మండి రీలం గురించి క్లారిటీగా చూపించడం చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. బట్ చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అయ్యారు. నాకు తెలిసిన కొంతమంది ఫాలోవర్స్ అడిగారు, బ్రోస్ లో మోనార్క్ వెబ్ సిరీస్ లో మనకు ఒక డిఫరెంట్ రీలం చూపించారు. అంటే హాలో ఎర్త్ లో ఉంది, అందులో టైం ట్రావెల్ వర్క్ అయింది, అది ఏ విధంగా వర్క్ అయింది, యాక్సెస్ మండి అండ్ హాలో ఎర్త్ లో టైం అనేది ఏ విధంగా ఫ్లో అవుతుంది, దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు మోనార్క్ సిరీస్ లో ఏమైందో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. కానీ ఒక్క సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీగా అర్థం కాదు. కంప్లీట్ మాన్స్టర్వర్స్ టైం లైన్ మొత్తాన్ని కూడా ఇంతవరకు ఏం జరిగింది, మోనార్క్ సిరీస్ ఆ ఫిల్మ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాంతోపాటు ఈ థీరీస్ అన్ని కూడా టైం లైన్ ఎక్స్ప్లెనేషన్ లోని స్టోరీ ఎక్స్ప్లెనేషన్ లో చెప్పలేం కాబట్టి వీటి గురించి సెపరేట్ వీడియోస్ చేస్తున్నాను. ఇవాళ వీడియోలోని హాలో ఎర్త్ అండ్ యాక్సెస్ మండికి ఉండే డిఫరెన్స్ ఏంటి, అసలు టైం ఏ విధంగా ఫ్లో అవుతుందని దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. మన ఛానల్లో ఆల్రెడీ మాన్స్టర్వర్స్ కి సంబంధించి ఒక సెపరేట్ ప్లేలిస్ట్ కూడా పెట్టాను కాబట్టి ప్లేలిస్ట్ లోని వెళ్ళి మన ఛానల్లోని చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉండేవి అన్ని కూడా క్లియర్ అయ్యేవి మాక్సిమం ఇప్పటివరకు చేసిన వీడియోస్ లో దొరకచ్చు. ఫస్ట్ హాలో ఎర్త్ అనేది రియల్ లైఫ్ లో కూడా ఈ హాలో ఎర్త్ థీరీస్ అనేవి చాలా విధాలుగా మనం వింటూ ఉంటాం. మనకైతే మాత్రం ఎర్త్ చాలా డిఫరెంట్ లేయర్స్ తో కలిగి ఉన్న ఒక సర్కిల్ టైప్ లో ఉంటుందని చెప్పి మనందరికీ తెలిసిందే. సో ఆ డిఫరెంట్ లేయర్స్ లోని ముఖ్యంగా హాలో ఎర్త్ థీరీ కూడా ఎప్పటి నుండో రియల్ లైఫ్ లో కూడా ఉన్నదే. హాలో ఎర్త్ అనేది ఎర్త్ కి అడుగు భాగంలోని అంటే బాటమ్ పార్ట్ అంటే మధ్యలోని కిందకి ఉండేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మనంతా కూడా టాప్ పార్ట్ లో అంటే సర్ఫేస్ వరల్డ్ లో ఉన్నాం మనం అందరం కూడా. కానీ కింద ఏముందని దాని గురించి ఆ బాటమ్ పార్ట్ గురించి అందులో మనకు తెలియని ఒక డిఫరెంట్ వరల్డ్ ఉండొచ్చు అని చెప్పి చాలా థీరీస్ ఉంటాయి. సో ఈ మాన్స్టర్స్ లోని ఆ డిఫరెంట్ వరల్డ్ అంటే మనకు తెలియని ఆ బాటమ్ పార్ట్ లోని హాలో ఎర్త్ లోని మాన్స్టర్స్ ఎగ్జిస్టెన్స్ గురించి క్రియేట్ చేసుకున్నారు యూనివర్స్ కి సంబంధించి. చాలా మంచి ఐడియా. సో ఈ హాలో ఎర్త్ ఎగ్జిస్టెన్స్ గురించి అందులోని మాన్స్టర్స్ ఎగ్జిస్టెన్స్ గురించి మోనార్క్ ఎప్పటిండో రీసెర్చ్ చేస్తూ పని చేస్తున్నట్టు ఫిల్మ్స్ లో మనకి చూపించారు. కాంగ్ స్కల్ ఐలాండ్ లోని మనకి ఈ హాలో ఎర్త్ కి సంబంధించి రిఫరెన్స్ ఉంటుంది. అంటే స్కల్ ఐలాండ్ కి ఈ హాలో ఎర్త్ కి పాసేజ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా ఎర్త్ లోని కొన్ని ప్లేసెస్ లోని ఈ హాలో ఎర్త్ కి అయితే మాత్రం పాసేజ్ కనెక్ట్ అయి ఉంటుంది. అందులో స్కల్ ఐలాండ్ అండ్ మనకైతే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫిల్మ్ లోని అంటార్టికా దగ్గర చూపిస్తారు కాంగ్ ని ఆ పాసేజ్ ద్వారా తీసుకువెళ్ళడానికి. సో మనకి ఆ ఫిల్మ్ లోని కంప్లీట్ గా ఈ హాలో ఎర్త్ ఏ విధంగా ఉంటుంది, ఆ లోపల ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తం పైనుండి ఏ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి క్లియర్ గా చూపించారు. దాంతో పాటు వాళ్ళు క్లియర్ గా అక్కడ మెన్షన్ చేశారు కూడా హాలో ఎర్త్ లోకి వెళ్ళడం అనేది అంత ఈజీగా కాదు. అంటే మాన్స్టర్స్ వెళ్ళడం రావడం అనేది చాలా ఈజీగా చూపిస్తూ ఉంటారు, కానీ మనం వెళ్ళడం అంత సింపుల్ కాదు, చాలా రిస్క్ ఉంటుందని చెప్పి ప్రొఫెసర్ నాజన్ చెప్తాడు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫిల్మ్ లో. అందుకనే ఏపెక్స్ సైబర్నెటిక్స్ వాళ్ళు అయితే మాత్రం హీవ్ వెహికల్స్ అంటే హాలో ఎర్త్ ఏరియల్ వెహికల్స్ ని తయారు చేస్తారు. దాని ద్వారా మనం హాలో ఎర్త్ లోకి ఈజీగా వెళ్ళొచ్చు, రావచ్చు అనమాట. సో అది నార్మల్ గా వెళ్ళడం కష్టం కాబట్టి దీన్ని డిజైన్ చేశారు. మాన్స్టర్స్ లో కాకుండా హ్యూమన్స్ కి మాత్రం ఈ హాలో ఎర్త్ లోకి వెళ్ళడం అనేది ఎందుకు కష్టం అంటే ఇప్పుడు హాలో ఎర్త్ లోకి వెళ్ళడం అనే దారి అయితే మాత్రం మాక్సిమం వాళ్ళు కాంగ్ ని ఫాలో అవుతారు ఫిల్మ్ లోని. దాంతో పాటు దాని మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ని కరెక్ట్ గా ఫాలో అవడం అనేది కష్టం అనమాట. సో ఆ బ్రిడ్జ్ నే యాక్సెస్ మండి అని పిలుస్తారు. యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ ని యాక్సెస్ మండి అని పిలిచింది మాత్రం కేకో. అంటే ఆమె పెట్టింది, ఆమె సైంటిస్ట్ కాబట్టి దీనికి తగ్గట్టు ఒక నేమ్ ని పెట్టింది. దాంతో పాటు ఈమె దీన్ని ర్యాపిడ్ హోల్ అని చెప్పి కూడా మెన్షన్ చేసింది. అంటే సింపుల్ గా మేజ్ లాంటిది. మేజ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా స్టార్టింగ్ పార్ట్ నుండి ఎండింగ్ పార్ట్ కి మనం వెళ్ళాలంటే మధ్యలోని ఏదో ఒక సర్కిల్ లోనో పజిల్ లోనో దారి తప్పి ఉండిపోతాం. అలానే సర్ఫేస్ వరల్డ్ నుండి హాలో ఎర్త్ లోకి వెళ్ళడానికి మధ్యలో ఈ బ్రిడ్జ్ ద్వారా అయితే మాత్రం మనం వేరే పార్ట్ లో ఇరుక్కుంటాం. దాన్ని యాక్సెస్ మండి రీలం అంటారు. అందువల్లనే ఆ రీలం లోని హ్యూమన్స్ కొన్ని ప్లేసెస్ లో ఉండడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట సిరీస్ లోని. అందువల్లనే చాలా మంది హాలో ఎర్త్ కి దీనికి ఉన్న సంబంధం ఏంటో క్లారిటీగా సిరీస్ లో అర్థం చేసుకోలేకపోయారు. దాంతో పాటు ఇప్పుడు సడన్ గా ఈ సిరీస్ చూడుకున్న మూవీస్ లోని దీని గురించి ఇన్వాల్వ్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం చాలా మందికి ఉంది. కానీ స్టోరీ క్యారెక్టర్స్ వీటి గురించి అవసరం లేకుండా ఓన్లీ మాన్స్టర్స్ కొట్టుకుంటే చూద్దాం అనుకునే వాళ్ళకైతే మాత్రం ప్రాబ్లం ఉండదు. కానీ స్టోరీని కంప్లీట్ గా అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ మోనార్క్ సిరీస్ ని చూడక తప్పదు. ఈ ఎంటైర్ యూనివర్స్ లోనే ఒక బెస్ట్ రైటింగ్స్ తగ్గట్టు ఒక ప్రోడక్ట్ అనిపించింది నాకైతే పర్సనల్లీ. యాపిల్ టీవీలో ప్రెసెంట్ అవైలబుల్ గా ఉంది. మీకు యాపిల్ టీవీ కానీ దాని యాక్సెస్ లేకపోతే మాత్రం టోరెంట్స్ లోని టెలిగ్రామ్స్ లోని యూజ్ చేసుకోండి. ఇప్పుడు సడన్ గా ఈ సిరీస్ ని ప్రమోట్ చేస్తున్నావు ఏంటని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుండి చెప్పబోయేది ఈ యాక్సెస్ మండి గురించి క్లారిటీగా అర్థం కావాలంటే మోనార్క్ సిరీస్ లో ఏం జరిగింది అనే దాని గురించి ఆ స్టోరీ క్యారెక్టర్స్ ని యూజ్ చేయాలి. అంటే స్పాయిలర్స్ ఎక్కువగా యూజ్ చేయాలి. సో సిరీస్ చూడని వాళ్ళకి ట్విస్టులు రివీల్ అయిపోతే ఎంటర్టైన్మెంట్ స్పాయిల్ అవుతుంది కాబట్టి ముందుగా స్పాయిలర్ వార్నింగ్ అనమాట. సో ఇక మీద అయితే మాత్రం యాక్సెస్ మండి అనేది మోనార్క్ సిరీస్ లో ఏ విధంగా చూపించారో చూద్దాం. ముందుగా కేకో అయితే మాత్రం ఈ హోల్ లో పడిపోతుంది గైస్. సో తను చనిపోయిందని అనుకుంటారు, కానీ మనకి దాని గురించి క్లారిటీగా అప్పుడే చూపించరు. తర్వాత ఎప్పుడు ఈ యాక్సెస్ మండి గురించి క్లియర్ గా చూపిస్తారంటే 1962 లోని ఈ లీషా అయితే మాత్రం ఈ పోర్టల్ గురించి మోనార్క్ కి సంబంధించి అయితే మాత్రం హవర్ గ్లాష్ అనే ఒక మిషన్ లోని జాయిన్ అవుతారు. అతనితో పాటు తన టీం మెంబర్స్ తో కలిసి రిఫ్ట్ లోని వెళ్తారనమాట. వాళ్ళు ఏఆన్ డ్రాగన్ ని ఫాలో అవుతారు. కాకపోతే సడన్ గా మధ్యలోనే డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్ లో ఇరుక్కుంటారు అనమాట. అక్కడికి సడన్ గా ఆ డ్రాగన్ వచ్చి అందరి మీదకి అటాక్ చేస్తూ ఉంటుంది. దాదాపుగా ఒక వారం పాటు ఆ ప్లేస్ లోనే ఇరుక్కున్నట్టు లీషా చెప్తాడు. సడన్ గా ఆ అటాక్ తర్వాత లీషా అయితే మాత్రం ఈ పోర్టల్ నుండి బయటకు వచ్చేస్తాడు. సడన్ గా ఎర్త్ కి ఆ విధంగా వస్తాడు. దాదాపుగా 20 years గడిచిపోతాయి. కానీ దీన్ని గవర్నమెంట్ గానీ లీషాని గానీ సీక్రెట్ గానే ఉంచుతారు, దీని గురించి ఎవరికి తెలియనివ్వకుండా. సో ఈ హాలో ఎర్త్ కి వెళ్లే దారిలో ఉండే దారి ఆ
బ్రిడ్జ్ ఫర్ ఎగ్జాంపుల్ గా అదొక పోర్టల్ లేదంటే పాకెట్ అంటే యాక్సెస్ పాయింట్ అని పిలుస్తున్నారు కదా, సో దాన్ని మీకు క్లియర్ గా అర్థం కావడానికి. సో ఆ ర్యాబిట్ హోల్ లో ఇరుక్కుంటే టైం ఎందుకని ఈ విధంగా ఫ్లో అవుతుంది. సో వెంటనే మనకి ఇంటర్స్టెల్లార్ గుర్తొస్తుంది. అందులో మిల్లర్స్ ప్లానెట్ లోని 1.25 సెకండ్స్ గడిపితే 1 డే గడిచిపోతుంది. అంటే అక్కడ ఒక గంట సేపు గడిపితే ఆల్మోస్ట్ 7 years. ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూడా ఒక వారం రోజులు ఆయన గడిపితే 20 years గడిచిపోయింది. కానీ మన ఎర్త్ లేయర్ లోని ఈ పాకెట్ పార్ట్ లోనే ఈ విధంగా టైం అనేది ఎందుకు ఫ్లో అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా అప్పర్ పార్ట్ లో ఉండే గ్రావిటేషనల్ పుల్ అండ్ డౌన్ పార్ట్ అంటే బాటమ్ పార్ట్ లో హాలో ఎర్త్ లో ఉండే గ్రావిటేషనల్ పుల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ వెహికల్స్ లో వెళ్తున్నప్పుడు ప్రొఫెసర్ నాథన్ ఇదే చెప్తాడు. కంప్లీట్ గా గ్రావిటేషనల్ పుల్ అంతా కూడా రివర్స్ లో అయిపోతుంది, రెడీగా ఉండి వామిట్ చేయడానికి అని చెప్పి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక థ్రెడ్ మధ్యలోని రాయిని కట్టండి. సో అటువైపు నుండి ఇటువైపు నుండి గట్టిగా ఆ థ్రెడ్స్ ని లాగండి. సో అప్పుడు మధ్యలో ఉన్న రాయి మీద ప్రెజర్ అనేది పడుతుంది. సో ఆ విధంగా గ్రావిటేషనల్ పుల్ అనేది ఇటువైపు నుండి అటువైపు నుండి డిఫరెంట్ గా మూవ్ అవుతూ ఉంటుంది. దానివల్ల నా మధ్యలో ఉండే యాక్సెస్ మండి మీద ప్రెజర్ అనేది వేరే విధంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ టైం అనేది డిఫరెంట్ గా ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా లీషా ఇక్కడ 7 days గడిపితే 20 years గడిచిపోయింది. కాకపోతే కేకో ఈ రేలంలోని 57 days గడిపినట్టు ఎగ్జాక్ట్ డేస్ తో సహా చెప్తుంది. ఆల్మోస్ట్ ఆమె అయితే 50 సంవత్సరాలకి పైగానే ఇందులో ఇరుక్కున్నట్టు అనమాట. సో మనకి ఇక్కడ క్లారిటీగా డౌట్ ఉంటుంది. ఇదేంటి లీషా 7 days అన్నాడు వీక్ అంటే, బట్ కేకో 57 రోజులు అంటే ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ దాటిపోవాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఎగ్జాక్ట్ గా అయితే మాత్రం లీషా అక్కడ ప్రిడిక్ట్ చేస్తాడు అప్రాక్సిమేట్లీ ఒక వారం రోజులు అని చెప్పి. కానీ కేకో ఎగ్జాక్ట్ గా క్యాల్కులేట్ చేసినట్టు చెప్తుంది. మరొక థియరీ ఏంటంటే ఈ రిలం లోని టైం అనేది డిఫరెంట్ గా మూవ్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది ఒక ర్యాబిట్ హోల్ మేజ్ ఒక పాకెట్ లాంటిది కదా. ఒక ప్లేస్ లో అయితే మాత్రం ఒక హోల్ దగ్గర ఒక ప్లేస్ లోని ఒక విధంగా టైం ఫ్లో అవుతుంది, మరొక ప్లేస్ లో టైం ఇంకొక విధంగా ఫ్లో అవుతుంది. అందువల్లనే వీళ్ళిద్దరి మధ్యన టైం కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఇక్కడ టైం ఫ్లో అనేది మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది ఎర్త్ కి, దాంతో పాటు హలో ఎర్త్ కి. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లో మనకి హ్యూమన్స్ కూడా హలో ఎర్త్ కి వెళ్తారు, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. కానీ అక్కడ ఎలాంటి టైం గ్యాప్ గానీ టైం చేంజ్ అయినట్టు టైం ట్రావెల్ ఏమీ కూడా ఉండదు, ఓన్లీ ఈ యాక్సెస్ మండిలోనే అలా అవుతుంది. సో ఇప్పుడు ఈ మాన్స్టర్స్ లోని టైం ట్రావెల్ అనేది పాసిబుల్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ గా యాక్సెస్ మండిలో ఉండే పోర్టల్స్ లోని మాన్స్టర్స్ క్రియేచర్స్ చాలా వరకు కొన్ని కూడా ఉంటాయి కదా స్టే చేస్తాయి. ఆ విధంగా హ్యూమన్స్ కూడా స్టే చేసి తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్ కి ట్రావెల్ చేయొచ్చు కదా. అండ్ మరికొంతమంది అడిగింది ఏంటంటే ఒక్కొక్క ఈ యాక్సెస్ మండిలోని ఇంకొక ప్లేస్ లోని పాస్ట్ కి కూడా మనం ట్రావెల్ చేయొచ్చు అని కూడా అడిగారు. సో ఇక్కడ ఈ డౌట్స్ గురించి క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే, సిరీస్ లో చూపించిన దాని ప్రకారం యాక్సెస్ మండి అనేది టైం ట్రావెల్ కి సంబంధించి పాసిబిలిటీని వాటిని యూజ్ చేసుకునే విధంగా కాదు. టైం మాత్రం అక్కడ డిఫరెంట్ గా అంటే చాలా స్లోగా ఫ్లో అవుతుంది. అంటే ఎర్త్ మీద టైం చాలా ఫాస్ట్ గా ఫ్లో అవుతుంది. అందువల్లనే లీషా అక్కడ జస్ట్ ఒక వారం రోజులు గడిపితే ఆల్మోస్ట్ 20 years ఎర్త్ మీద గడిచిపోయాయి. అంటే సర్ఫేస్ వరల్డ్ అండ్ హలో ఎర్త్ వల్ల క్రియేట్ అయిన ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ప్రెజర్ క్రియేట్ అవుతుంది యాక్సెస్ మండి మీద మిడిల్ పార్ట్ లోని. అందువల్లనే టైం ఇక్కడ చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. అంతేగాని ఇక్కడ టైం బ్యాక్ కి ఫ్లో అయ్యే విధంగా పాస్ట్ కి మనం మూవ్ అయ్యే విధంగా ఎలాంటి పాసిబిలిటీ కూడా లేదు, చూపించలేదు. సో అలాంటి పాసిబిలిటీ పెట్టినా కొద్దిగా సిల్లీగా అనిపిస్తుంటుంది. సో ఇక్కడ మనం టైం ట్రావెల్ ప్రకారం పాస్ట్ కి ట్రావెల్ చేయలేం. ఇక ఫ్యూచర్ కి అంటే మీరు ఈ యాక్సెస్ మండిలో స్టే చేయాలంటే మీరు తిరిగి రావడానికి ఒక వెహికల్ ఉండాలి కదా. హలో ఎర్త్ లోకి వెళ్ళడానికి హెవీ వెహికల్స్ ఉన్నట్టు దాంతో పాటు ఈ యాక్సెస్ మండిలోకి వెళ్ళి రావడానికి ఎలాంటి వెహికల్స్ కూడా లేవు. దాని ద్వారా హ్యూమన్స్ అక్కడ స్టే చేయలేరు. దాంతో పాటు స్టే చేయాలంటే చాలా కష్టం ఆ ప్లేస్ లోని. అందుకనే అక్కడ స్టే చేసిన సర్వైవర్స్ అనే వాళ్ళు చాలా కష్టపడి సర్వైవ్ అయ్యారు అనమాట. సో అది అంత సింపుల్ మ్యాటర్ అయితే కాదు. అఫ్ కోర్స్ ఈ ఐరన్ డ్రాగన్ లాగా కొన్ని మాన్స్టర్స్ కూడా ఇక్కడ స్టక్ అవ్వచ్చు, కాకపోతే అవి ఇక్కడ ఉండి వాటి ఏజ్ ని పెంచుకోవట్లేదు. మాన్స్టర్స్ లోని చాలా ఏన్షియంట్ టైటన్స్ మ్యూజియంస్ కనిపించాయి కదా, అవన్నీ కూడా ఎప్పటి నుండో ఉన్న పురాతనవి. అంటే అసలు యాక్చువల్ గా ఈ ఎర్త్ అనేది వాళ్ళకి సొంతం కాబట్టి అవి ఎన్నో వేల సంవత్సరాలు మిలియన్ ఇయర్స్ ఎగో నుండి ఇక్కడ ఉంటున్నట్టు అవన్నీ కూడా హలో ఎర్త్ లో ఉంటున్నట్టు చూపించారు. సో అవి టైం ట్రావెల్ చేసి అక్కడ ఉండిపోయి వాటి ఏజ్ ని పెంచుకోవట్లేదు అనమాట. సో అవి ఎప్పటి నుండో పెరుగుతున్నాయి కాబట్టి వాటి సైజ్ వాటి ఇయర్స్ కూడా అలా పెరుగుతూనే ఉన్నాయి. సో మీకు ఇప్పుడు ఈ హలో ఎర్త్ గురించి, యాక్సెస్ మండి గురించి, ఇందులో టైం ట్రావెల్ గురించి, టైం మూవ్ అయ్యేదాని గురించి కంప్లీట్ గా ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను గైస్. మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరికైనా వీటి మీద డౌట్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తర్వాత మాన్స్టర్స్ టైమ్ లైన్ ని స్టోరీని కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ వీడియో పెడతాను. సో వీలైతే మీ ఫ్రెండ్స్ కి ఆ మాన్స్టర్స్ ప్లేలిస్ట్ ని కూడా షేర్ చేయండి. And thanks for watching.